తపసా కిల్బిషం హంతి అన్నాడు. తపస్సు చేత కిల్బిషం సమస్త పాపాలను కూడా హంతి తొలగింపజేసుకుంటూ ఉన్నాడు. మరి లోన సూక్ష్మ దేహంలో చేరి ఉన్న కల్మషాలు ఉన్నాయి. జీవుని పట్టి ఉన్నటువంటి యొక్క మూలా విద్య ఆవరణం అన్నది రెండు ఎట్లా పోతాయి? ఊరికే పై బాంట్ల వల్ల పోయేది కాదు. ఏమి సాధన వల్ల పోయే విధానము, సాధన చేసి నివృత్తి మార్గంలో పయనించినప్పుడు మరి ఆ యోగములో బ్రహ్మాగ్ని ఏర్పడ్డప్పుడు ఆ బ్రహ్మాగ్ని ద్వారా అనేక జన్మలుగా ఉన్న కర్మవాసనలను నశింపజేసుకుంటూ ఉన్నాడు. ఆ స్వరూప స్థితిని పొందటం కారణముగా అనాదిగా ఉన్న మూలా విద్య అంతరింపజేసుకుని బ్రహ్మభావాన్ని పొంది బ్రహ్మమై భాషిస్తూ బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి ఆ స్థితిని పొంది ఉన్నటువంటి వారిని మరి మహర్షులు అని చెప్పని అంటారు. మహర్షులు అంటే ఊరికే మనం ఆ బిరుదు కోసంగా పెట్టుకునేటువంటి పదాలు కావు. ఈనాటి కాలంలో చాలా మంది గొప్ప కోసముగా కొన్ని బిరుదులు తగిలించుకుంటూ ఉంటారు. ఎవరు ఇవ్వకపోయినప్పటికీ కూడా వాళ్ళే డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద సభలు ఏర్పాటు చేసి ఆ సభల ద్వారా పెద్దవాళ్ళని ఆహ్వానం చేసి వాళ్ళ ద్వారా ఒక పెద్ద బిరుదులు అనేటువంటివి కూడా పెట్టించుకుంటూ ఉంటారు. వాటి వల్ల ఏం ఉపయోగం లేదు. సాధన వల్ల సాధింపబడ్డటువంటి యొక్క బిరుదు ఋషి అనేటువంటి పదము అది ఎవరు పెట్టుకున్నా గానీ అది శోభించే అవకాశం ఉండదు. ఏ పదానికైనా అర్థం ఉన్నది. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, యోగి అని చెప్పనంటే రెండింటి కలయిక కలిగి ఉన్నటువంటి వాడిని యోగి అంటారు. అంటే మనస్సుని హంసతో చేర్చిన విధానం యోగి అని చెప్పని అంటారు. యతీశ్వరులు అని చెప్పని అన్నారు. యతీశ్వరులు అంటే యతనే నిరంతరముగా పారమార్థికమునకై ప్రయత్నం చేసేటువంటి వారిని యతీశ్వరులు అని చెప్పని అంటారు. ముని అని చెప్పి అన్నామంటే మననాత్ త్రాయితే ఇతి ముని వాచం యమహ ముని, ఇట్లా సంయమనము కలిగి ఉన్న విధానాన్ని ఇవన్నీ చెప్పుకొస్తారు. అట్లా ఋషి అని చెప్పి అన్నప్పుడు ఆ బ్రహ్మ భావన పొంది ఉన్నటువంటి వారిని ఋషులు అని చెప్పని అంటారు. ఆ విధముగా మరి రమణ మహర్షి అని చెప్పని అన్నామంటే అది ఊరకే వచ్చిందా? అదేమన్నా ఆయన ఎంత కష్టపడ్డాడు. తిరువన్నామలైలో ఆ గుహలో కూర్చున్నప్పుడు ఆ అడవి ఏగలు చేమలు అని కుట్టి రక్తం స్రవిస్తూ ఉన్నప్పటికీ కూడా వదలకుండగా సాధనలో గట్టిగా కూర్చున్నాడు. పట్టరాదు పట్టి ఇడువరాదు పట్టెనేని బిగియ పట్టవలెను అని అన్నట్లుగా అంతటి పట్టుదలగా ఆయన సాధన చేసి ఆ స్థితిని పొందాడు. ఆ పొందిన తర్వాత ఏ యొక్క అనుభవం అయితే ఉన్నదో, ఏ సాధనా విధానం ఉన్నదో ఆ సాధనా విధానం అంతటినీ కూడా మనకు ఇక్కడ ఉపదేశ సారములో తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన పొందినటువంటి యొక్క దివ్యానుభవము, అది పొందటానికి గల సాధన, ఇవే మీకు దీంట్లో వచ్చే విధానం. అందువల్ల గ్రంథానికి ఆయన పేరు ఉపదేశ సారం అనే పేరు పెట్టారు. ఉపదేశము అనే పదం వేరు, ఉపన్యాసము అనే పదం వేరు. ఉపన్యాసము అని చెప్పనంటే ఇక శాస్త్ర చర్చలు మొత్తం దాంట్లో వస్తూ ఉంటాయి. ఒక విషయం ప్రతిపాదన చేయటానికి పూర్వపక్షాల వాళ్ళ యొక్క సిద్ధాంతాలను పక్కకు నెట్టిపారేసేసి తన సిద్ధాంతాన్ని నిలబెట్టుకునే విధానముగా చేసుకొచ్చేది కూడా ఒక ఉపన్యాస ధోరణిగా సాగేటువంటి విధానం. అందువల్ల కొన్ని అంశాలని ప్రతిపాదన చేయటానికి, అంశాలను చక్కగా అవగాహన చేసే విధానంగా తీసుకురావటానికి చేసేటువంటి యొక్క వాట్లను ఉపన్యాసములు అని చెప్పని అంటారు. కనుక లోకములు ఉపన్యాసములు చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఉపదేశం చేసేవారు చాలా అరుదు. ఉపదేశము అంటే అంటే దగ్గర, దేశం అంటే బ్రహ్మం. ఆ బ్రహ్మమునుగా సమీపముగా తీసుకుపోయే విధానం ఉపదేశము. అంటే దగ్గర. ఆ విధముగా సిద్ధ పురుషులు పరిపూర్ణ భావమును, పరిపూర్ణ స్థితిని పొంది ఉన్నటువంటి యొక్క మహాత్ములు మాత్రమే అట్టి ఉపదేశమును చేయగలిగే విధానం కలిగి ఉంటారు. ఉపన్యాసాలు అంటారా, శాస్త్రం పట్ల శాస్త్రావగాహన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉపన్యాసాలు చేయవచ్చు. కానీ ఉపదేశం మాత్రం ఆ సిద్ధ స్థితిని, ఆ పరిపూర్ణ స్థితిని పొంది ఉన్నటువంటి వారు మాత్రమే సమగ్రముగా అందించగలిగే విధానం ఏర్పడుతుంది. నరేంద్రుడు జిజ్ఞాస కలిగి ఉన్నాడు. ఎవరా అని చెప్పని ఎదురు చూశాడు, పరితపించాడు, పర్యటించాడు, అన్వేషణ చేశాడు.
చివరికి వివేక పరమహంసల వారి సాన్నిధ్యంలో వచ్చి పడ్డాడు. పరిపూర్ణత కలిగినటువంటి యొక్క పరమహంస పరమ అంటే శ్రేష్టమైనటువంటి ఆ పరంభావాన్ని పొంది ఉన్నటువంటి వాడు కనుక ఆయన మరి హస్త స్పర్శ చేత ఆ దివ్యత్వమును పొంది పరిపూర్ణమైనటువంటి యొక్క మనస్సు గలవాడై నరేంద్రుడు వివేకానంద స్వామి అయ్యాడు. ఎంతో గొప్ప జ్ఞానాన్ని ఆయన పొందగలిగాడు. అది ఉపదేశము యొక్క విధానం, ఉపదేశం అన్నమాట. అట్లా మరి రామచంద్రుడు కూడా ఆంజనేయ స్వామికి సాంఖ్యయోగాన్ని బోధించిన తర్వాత తన యొక్క హస్తమును ఆంజనేయ స్వామి యొక్క మస్తకమునందు ఉంచి బ్రహ్మోపదేశం చేస్తాడు. ఆ బ్రహ్మోపదేశం చేయగానే ఎమ్మటి ఆంజనేయ స్వామి ఆ తత్వంలోకి వెళ్ళిపోతాడు. ఎట్లా ఉన్నాడు ఆ యోగ సమాధిలో ఆంజనేయ స్వామి అని చెప్పనే మాటకి, అటి తన్నుగాంచి ఆనందమూర్తి చిత్రరూపమట్లు చేష్టలుడిగి తనువు మరచి కొంత తడవూరకుండెనో ఆంజనేయుడో హేమాద్రి తనయ. అట్టి తన్నుగాంచి ఆనందమూర్తి ఎట్లా ఉన్నాడు ఆంజనేయ స్వామి అని చెప్పనంటే, మరి ఆనందమూర్తి. బ్రహ్మముతో ఉంటే ఎవరైనా ఆనందంగానే ఉంటారు. ఇందువల్ల బ్రహ్మం ఎట్లా ఉంటుందండి? ఆనందమయోభ్యాసాత్ బ్రహ్మసూత్రం. ఆనందమయ బ్రహ్మం ఎట్లా ఉంటుందనే మాటకి ఎర్రగా ఉంటుందా, తెల్లగా ఉంటుందా, పొట్టిగా ఉంటుందా, లావుగా ఉంటుందా, సన్నగా ఉంటుందా, బారుగా ఉంటుందా, ఎట్లా ఉంటుందా? ఏ దేవతలాగా ఉంటుంది? అది ఎవరిలాగా ఉండదు, అది దానిలాగానే ఉంటుంది. అది ఎట్లా ఉంటుంది? ఆనందం. ఆనందమయోభ్యాసాత్. దానికి ఏ రూపము లేదు, ఈ కళ్ళకు ఇంద్రియాలకు గోచరించదు. కేవలం అది ఆనంద విధానముగా ఉన్నటువంటి స్వరూపం. కాబట్టి ఆ యోగ సమాధిలో బ్రహ్మములు లీనమైనటువంటి వారు కూడా ఎట్లా ఉంటారు? ఆనందంగానే ఉంటారు. అటి తన్నుగాంచి ఆనందమూర్తి అయి చిత్రరూపమట్లు చేష్టలుడిగి. ఎట్లా ఉన్నాడు యోగ సమాధిలో ఆంజనేయ స్వామి అని చెప్పనంటే, ఆ చిత్రపటంలో బొమ్మలాగా ఆ దేహం అట్లాగా ఉండిపోయింది అంతే. దేహంలో చలనం లేదు. అదే తన్మయత్వము. తనువుని మరిచి ఉన్న విధానమే తన్మయత్వం అని చెప్పేసి అని యోగ సమాధిలో ఉండిపోతాడు. విలిప్తమాత్రంబైన ఘనులు ఎన్నగలేరు బ్రహ్మాదులనగా క్షణము సర్వ జగద్విలక్షణము బొందువాని నుతియింపతరమే. ఎవ్వారికైనా క్షణము సర్వ జగద్విలక్షణము బొందు. ఎవరైతే ఒక క్షణకాలమైనప్పటికీ కూడా ఈ దేహేంద్రియ సంఘాతం లేకుండా ఆ బ్రహ్మమునందే ఉండిపోతారో అలాంటి ఆ స్థితిని బ్రహ్మాదులనగా కొనియాడతరమే. అంతటి మహత్తరమై ఉన్నటువంటి స్థితి అని పరమశివుడు పార్వతి అమ్మవారికి బోధించిన అంశం ఇక్కడ. అందుచేత మరి పరిపక్వత కలిగి ఉన్నటువంటి రామచంద్రుని యొక్క హస్తం, అభయ హస్తం, పరిపక్వత పరిపూర్ణుడై ఉన్నటువంటి రామచంద్రుడు, పరిపక్వత కలిగి ఉన్నటువంటి ఆంజనేయ స్వామి, ఇద్దరి యొక్క సంయోగం అది ఉపదేశం. సిద్ధ పురుషులు చేసేది ఉపదేశం. బ్రహ్మేంద్ర స్వాముల వారు సిద్ధయ్య స్వామికి చేసింది ఉపదేశం. వేమన యోగికి ఆయన గురువు చేసింది ఉపదేశం. ఎమ్మటే ఆ పరిపూర్ణ భావానికి వెళ్ళిపోయాడుగా వేమన. అంతకుముందు అనేక విషయాల్లో మునిగాడు, భోగాలలో మునిగాడు, శాలాట్లలో రసికుడు. అవన్నీ పక్కన పారేసి వచ్చింది పరిపక్వత. కాబట్టి ఆయనలో తరించేటువంటి యొక్క మార్గం వచ్చేసేసింది, వైరాగ్యం వచ్చేసింది విషయాల మీద. అనుకున్నాడు ఆ పన్ని, వచ్చేసారు ఆ పన్ని. ఆ గురువు యొక్క పాదాల మీద పడ్డాడు. ఆయన హస్తం తగిలింది, పరిపూర్ణ భావాన్ని వెళ్ళిపోయి సిద్ధపురుషుడైపోయాడు. ఉపదేశం.